హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 82. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు అందరూ నిశ్చితార్థానికి కావాల్సిన వాటి కోసం టౌన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పిన్ని, నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని అంది సీతాలక్ష్మి. నాకు ఓపిక లేదు సీత, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే మీరాతో ఉంటాను అని చెప్పింది సూరమ్మత్త. సరే పిన్ని, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి మీరాతో, మీరా బామ్మని జాగ్రత్తగా చూసుకో తల్లి అని అంది సీతాలక్ష్మి. అలాగే అమ్మా, కానీ మీరు తొందరగా వచ్చేయండి అని కొంచెం భయపడుతూనే అంది మీరా. తొందరగానే వస్తాం తల్లి అని అంది సీత మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకొని. మీరా, గౌతమ్ ఉదయం అనగా వెళ్ళాడు, మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, కొంచెం వాడు వచ్చాక వాడి కోసం భోజనం పెడతావా? ఉదయం కూడా ఏమీ తినలేదు వాడు అని అడిగింది వైదేహి. ఆ ఇష్టంగానే మీరా సరే వదిన, పెడతాను అని అంది. థ్యాంక్ యూ మీరా అని అంది వైదేహి. ఇదిగో సీత, నువ్వు పెళ్లి కూతురు తల్లివి, కొంచెం అలా ఉండడం నేర్చుకో, ఎవరు ఏమన్నా పడకు, నీ మనసులో ఉన్నది అనే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అంది సూరమ్మత్త. మీరు రాజీ గురించి మాట్లాడుతున్నారు కదా పిన్ని అని అడిగింది సీతాలక్ష్మి. అవును, దాని గురించే, తోకలా తీసుకెళ్తున్నారు కదా అని అంది సూరమ్మత్త. మేము రమ్మని ఏం అనలేదు బామ్మ, తనే వస్తుంది, అయినా మావయ్యకి ఆవిడంటే మమకారం ఎక్కువ కదా అని అంది వైదేహి. ఈ రాజాగాడికి ఎంత కొట్టినా బుద్ధి రాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఏం చేయలేంలే అమ్మా, నువ్వన్నా మీ అత్తగారిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఆవిడని మాట పడనివ్వకు, అవసరమైతే నా పేరు చెప్పి ఇంకా 2-3 మాటలు ఎక్కువే అనే, పర్వాలేదు, తర్వాత చూసుకుందాం అని అంది సూరమ్మత్త. ఇది విని నవ్వేశారు సీతాలక్ష్మి ఇంకా వైదేహి. వైదేహి నవ్వుతూనే, సరే బామ్మ, నువ్వు చెప్పావు కదా, ఖచ్చితంగా అంటాను, ఇంకా మేము బయలుదేరుతాము అని అంది. వైదేహి, తొందరగా రా, టైం అవుతుంది అని అన్నాడు చక్రి బయటి నుంచి. వస్తున్నానండి అని సమాధానం ఇచ్చి సీతాతో, అత్తయ్య వెళ్దామా అని అడిగింది. వైదేహి వెళ్దాం అని తను మీరా వైపు చూసి, మీరా, చిన్నాని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము, బామ్మ ఇంకా మంజు ఇక్కడే నీతో ఉంటారు, కాసేపు అయ్యాక గౌతమ్ కూడా వస్తాడు, భయపడకు సరేనా, మేము తొందరగానే వచ్చేస్తాం అని మళ్ళీ మీరాకి అన్ని జాగ్రత్తలు చెప్పింది సీత. అలాగే అమ్మా అని నెమ్మదిగా చెప్పింది మీరా. తనేం భయపడడం లేదు, నువ్వే నా మీరా తల్లిని భయపడేలా చేస్తున్నావు నీ అతి ప్రేమ వల్ల. ముందు వెళ్ళు, రాజా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంది సూరమ్మత్త. ఇంకా ఎంతసేపు వదినా, అవ్వలేదా మీ అత్తా కోడళ్ళ మాటలు అని లోపలికి వస్తూ అంది రాజీ సీతాని ఇంకా వైదేహిని ఉద్దేశిస్తూ. ఏం చెయ్యమంటావే, కోడల్వి నువ్వు మాట్లాడడం లేదు, అందుకే కూతురు కదా, నాకేం కావాలో చెప్పుకుంటున్నాను అని అక్కడికి వచ్చిన రాజీతో సూరమ్మత్త గట్టిగానే కౌంటర్ ఇస్తూ అంది. మూతి తిప్పుకుంది రాజీ. చెప్పుకోండి, నాకన్నా మీకు ఆవిడే ఎక్కువ కదా, మీకు నచ్చిన వాటిని తీసుకొచ్చి పెడుతుందిలే అని అంది రాజీ. పెడుతుంది, కోడలికి బుద్ధి లేదు, ఇప్పుడు నా ఆశలన్నీ నా కూతురు మీదే అని ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పింది సూరమ్మత్త. నన్ను అనందే మీకు రోజు గడవదే అని అంది రాజీ. ఏదో నీ మాటలు విని కూడా జవాబు చెప్పకపోతే బాగోదని అని అంది సూరమ్మత్త. అన్నీ నా మీదే వేస్తుంది, ఇక్కడికి వచ్చాక మరీ ఎక్కువైపోయింది, అసలు ఎందుకు వచ్చిందో, ఆ భాషగాడి దగ్గరే ఉండిపోతే అయిపోయేది కదా అని గొనిగింది రాజీ. ఉంటాను, వాళ్ళ దగ్గరే ఉంటాను, నా కొడుకుని నాకు కాకుండా ఎలాగో చేశావు కదా అని అంది సూరమ్మత్త. అవును మరి, నేను మీ కొడుకుని కట్టేసుకున్నాను, మీరే కదా నాతో వేగలేక నాతో ఉండలేనని ఆ భాష దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు అని అంది రాజీ. ఏం చెయ్యమంటావే, నా కొడుకు మీద జాలేసింది,
వాడిని నీలాంటి దాంట్లో చూడలేకపోయా, అందుకే వెళ్ళిపోయాను అని అంది సూరమ్మత్త. ఈ కౌంటర్కి రాజీకి చాలా కోపం వచ్చేసింది. తను ఇప్పుడు ఏమన్నా అంటే అసలు పెళ్లి వరకు ఉంటుందో లేదో అన్న భయం కూడా మొదలయ్యింది. అందుకే కోపాన్ని లోపలే అణుచుకుంది. మీ అత్తా కోడల మాటలు తర్వాత, అక్కడ రాహుకాలం వచ్చేస్తుందంట అని అంటూ అక్కడికి వచ్చి అన్నారు రాజారావు గారు. తను సూరమ్మత్తని చూస్తూ, ఏంటత్తా నువ్వు కూడా అని అన్నారు. నేనేం చేశారా, నీ చెల్లికే నా చేత మాటలు అనిపించుకుందే రోజు గడవదు కదా అని అంది సూరమ్మత్త. సరే సరే, వచ్చాక తీరిగ్గా గొడవ పడండి అత్తా కోడలిద్దరు అని సీత వైపు చూసి, సీత పద అని తను మీరా వంక చూసి, మీరా నీకేమైనా కావాలా తల్లి అని ప్రేమగా అడిగారు. ఇది విని రాజీ ఉడుక్కుంది. నాకేం వద్దు నాన్న అని తలదించుకొని అంది మీరా. ఏం వద్దంటావేంటి, నాన్న మొదటిసారి అడిగారు ఏం కావాలి అని. చెప్పు, చెవుదిద్దులు కావాలా, వంకీలు కావాలా, పట్టీలు కావాలా, బంగారం కావాలా, అడుగు తీసుకొచ్చి వస్తాడు అని అంది సూరమ్మత్త. మీరా ఏదో ఆలోచిస్తూ, నాన్న నాకు నాకు నానమ్మ పెళ్ళినాటి చెవుదిద్దులు ఉన్నాయి కదా, జుమ్కీలు, అలాంటివి కావాలి అని అంది మీరా. సరే తీసుకొస్తాను అని నవ్వుతూ అన్నారు రాజారావు గారు. ఈ 2 మాటలకే మీరా ఆనందపడిపోయింది. కాసేపటికి వాళ్ళందరూ బయలుదేరిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం అవ్వొస్తుంది, కానీ గౌతమ్ ఇంకా ఇంటికి రాలేదు. మీరా రోజంతా మంజుతో బామ్మతో కలిసి మాట్లాడుతూ ఇంట్లో పనులు చేస్తూ ఉంది. బామ్మ తనకి రాజారావు గారి చిన్ననాటి విషయాలు, సీత గురించి అన్నీ చెప్తూ ఉంది. మొదట మీరా బాగానే వింటూ ఉంది, కానీ ఆ తర్వాత తను వినడం మానేసి గుమ్మం వంక చూడడం మొదలుపెట్టింది. మరి మీరా ఎవరి కోసం చూస్తుంది? గౌతమ్ కోసమేనా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వీడియోనే ఉండండి. ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వాళ్ళ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా అన్ని ఎపిసోడ్స్ చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.